ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. దట్టు మాస్టర్ మీ గురించి ఒక విషయం చెప్పాలి. సంకల్పం పట్టుదల పక్కన పెడితే మీలో పేషెన్స్ ఇన్ని సంవత్సరాల నుంచి అందరికీ నోన్ పర్సన్, వెరీ యాక్సెస్ ఉన్న పర్సన్, టాలెంట్ ఉన్న పర్సన్, బట్ ఆపర్చునిటీ అనేది చాలా డిలేగా వచ్చింది. బట్ మీ డ్యాన్స్ స్టూడియో ద్వారా ఎంతో మందికి, సెలబ్రిటీలకి, సీరియల్ ఆర్టిస్టులకి డాన్సులు నేర్పిస్తూ ఉన్నారు. దట్టు మీలో ఒక బాగా నచ్చే క్వాలిటీ అంటే సోషల్ సర్వీస్ మాస్టర్. కోవిడ్ టైంలో, నాన్నగారు చనిపోయిన టైంలో మీకున్నంతలో ప్రతి ఒక్కళ్ళు ఉన్నంతలో హెల్ప్ చేస్తారు. ఆ కోవిడ్ టైంలో మనకు మనం దాచుకోవాలి, వర్కులు లేవు, డబ్బులు రావట్లేదు, బయటకు వెళ్ళడానికి లేదు, ప్రాణాలు పణంగా పెట్టి వర్క్ చేయాలి. కానీ ఆ టైంలో డాడీని లాస్ అయినప్పుడు కూడా మీరు మీకున్నంతలో చాలా మందికి సోషల్ సర్వీస్ చేశారు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ కొంచెం ముందుగానే వస్తే నాన్నగారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళేమో. అంటే ఇంత మాటలు మేము చెప్తున్నాం అంటే మీ జర్నీ మేము చూసాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం యాక్చువల్లీ. సో ఎట్లా అనిపిస్తుంది మాస్టర్ అసలు? యా 100% డాడీ ఉండుంటే అసలు ఈ సక్సెస్ నేను ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాడిని. అండ్ కోవిడ్ టైంలో అంటే చాలామందిని చూసి ఇన్స్పైర్ అయ్యాను. మెయిన్ ఇంకా చాలామంది అంటే నాకున్న ఒకే ఒక్క పర్సన్, నేను నమ్మిన, నాకు దేవుడు అనుకునే పర్సన్ చిరంజీవి గారు. సో హీఈస్ మై ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్. నాకే కాదు ఎంతోమందికి హీఈస్ లైక్ ఎ గాడ్. అంటే చాలామంది అంటారు దేవుడు, భగవంతుడు అని ఎందుకు మాట్లాడుతున్నారు అని. కొంతమంది మనకి ఎట్లా ఉంటాయండి, భగవంతుడు డైరెక్ట్గా రాకపోవచ్చు కానీ భగవంతుడి రూపంలో కొంతమందిని పంపిస్తాడు, వాళ్ళు భగవంతులతో సమానం. సో ఇన్ పర్సన్ హౌ చిరంజీవి గారు అందరికీ మనకి కనిపించేది, లైక్ ఎంతమందికి సోషల్ సర్వీస్ చేస్తారు, ఎంతమందికి ఆ రోజుల్లోనే ఐ బ్యాంక్ పెట్టారు, బ్లడ్ బ్యాంక్ పెట్టారు. సో ఆయన కోవిడ్ టైంలో కూడా ఆయన ఎంతో మందికి, ప్రతి ఒక్కరికి కూడా సరుకులు అన్ని పంపించడం కానీ, ఇంటింటికి వెళ్ళి ఆ వెహికల్ వెళ్ళి ఆ సరుకులు ఇచ్చేసి వచ్చారు. సో అలాంటి పెద్ద పెద్ద వాళ్ళని, అలాంటి లెజెండరీ పీపుల్ని చూసి, సో మనం అట్లీస్ట్ ఒక చీమ ఇసుకంతన్నా ఏదో రాముడికి ఉడత సాయం అన్నట్టు మనం మన మటుకు ఏదో చెయ్యాలని ఒక ఇనిషియేషన్ అంతే. సో దట్ ఈస్ ఆల్ ఇన్స్పైర్డ్ బై మెగాస్టార్ చిరంజీవి గారు అంతే. సో మీ గాడ్ ఈస్ హియర్, ఎవ్రీబడి గాడ్ ఈస్ హియర్. అలాంటి ఒక పోస్టరు, గెస్టరు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. యాక్చువల్లీ అందరికీ ఆ క్లోజ్నెస్ ఉంటుంది, బట్ ఆయన హృదయాన్ని తాకినటువంటి ఆ మూమెంట్ చాలా చాలా బాగుంది మాకు. ఎందుకంటే మీరు మాస్టర్గా తెలిసిన ఆయన అభిమానిగా ఎంతో మందికి తెలుసు. ఆట సందీప్ అనే పర్సన్ కొంతమంది తెలిస్తే, ఊర్లలో ఫోన్లు చూసే వాళ్ళకి ఆయన ఎలా తెలుసు అంటే వీళ్ళిద్దరూ ఆయన అభిమానులు అని. భలే ఉన్నారండి జ్యోతి గారు. ఒకసారి ఇలా ఏంటండి ఇది? అది తెలియకుండా వచ్చేసింది. అది అంటే మనం చిన్నప్పటి నుంచి ఎవరినైతే చూసి ఇన్స్పైర్ అయ్యి పెరుగుతామో వాళ్ళు మనకి కాల్ వచ్చి వాళ్ళ ఇంటికి, ఆ రోజు ఇంటికి వెళ్తున్న రోజు మమ్మల్ని మేము ఇలా గిల్లుకున్నాం. నిజమేనా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన మాతో ఉండే విధానం, అంత గొప్ప పర్సన్ మాతో ఎంత హంబుల్గా, ఎంత ప్రేమగా, ఎక్కడ కూడా నేను మెగాస్టార్ గారిని అన్న భావన లేకుండా, ఫీలింగ్ లేకుండా, అమ్మ కాఫీ తాగావా, కాఫీ తాగండి అమ్మ, ఆ సంస్కారం అండి. నిజంగా అంత గొప్ప వ్యక్తి ఇంటికి వెళ్ళాము, భోంచేశారా, టిఫిన్ చేశారా, తింటారా టిఫిన్, కాఫీ తాగండి, ఇంకేమన్నా కావాలమ్మా. ఆ రోజు మా లైఫ్లో మేము మర్చిపోలేని రోజు. మేము అంతకు ముందు చిరంజీవి గారు అంటే మాకు ఇంత, పర్సనల్గా కలిసిన తర్వాత అది ఇంకా డబుల్ అయిపోయింది. ఆయన ప్రేమ, ఆయన మనుషుల మీద చూపించే ఆప్యాయత, కేరింగ్, అది చాలా, అది ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్ అండి. ఏదో మాకు అవకాశం ఇచ్చాడని కాదు, కానీ పర్సనల్గా మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి, చాలా మందికి హెల్ప్ చేస్తారు చిరంజీవి గారు. అది అందరికీ తెలీదు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మాత్రమే, ఇండస్ట్రీ అని కాదు, చాలా రంగాల్లో ఆయన సాయం పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఆయన హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఆయన గురించి తెలియని వాళ్ళు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడతారు. కానీ ఒక్కసారి చిరంజీవి గారి గురించి తెలుసుకుంటే ఆయన అంటే ఏంటో తెలుస్తుంది అంతే. మేము ఆయనకి అభిమానులం అంటే ఆయన డాన్స్ చూసి, యాక్టింగ్ చూసి కన్నా ఆయన స్వభావం, ఆయన ఎంతో మందికి చేసే ఆ హెల్పింగ్ నేచర్
దానికి చాలా మంది ఫ్యాన్స్. ఇంకంతే, భగవంతుడిని మనుషుల్ని భగవంతుడితో పోలుస్తారా అంటే 10 మందికి సాయం చేసే వాళ్ళని, 10 మంది కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించే వాళ్ళని నిజంగా భగవంతుడితో పోల్చిన తప్పు లేదండి. ఈజ్ మై గాడ్. ఇండస్ట్రీలో చాలా మందికి గాడ్.